ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయ రాక. మెస్సియా రాక. మొదటి 3 వచనాల్లో త్రిత్వములో ఉన్న ముగ్గురు వ్యక్తులు మనకు దర్శనమిస్తారు. మనం దేవుడి గురించి నేర్చుకున్నాం. ఆయన సమాజమై ఉన్నాడు. మన దేవుడు సమాజమై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారు సమాజమై ఉన్నారు. ముగ్గురు వేరువేరు వ్యక్తుల సమూహమే దేవుడు. దేవుడు ముగ్గురు కాదు, ఒక్కడే కానీ ఒంటరి కాదు. ఆయన సమాజమై ఉన్నారు. ఈ సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తావు. ఈ సత్యం మనకు పరిశుద్ధ గ్రంథంలోనే తెలుస్తుంది. కాబట్టి ఆయన సమాజమై ఉన్నాడు. ముగ్గురు వేరువేరా అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ ముగ్గురు ఒక్కటే. కాబట్టి మనం చదివితే మొదటి వచనం, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఇవి ఎవరి మాటలు? మెస్సయ్య మాటలు. ఇక్కడ ముగ్గురు మనకు కనిపిస్తారు. ప్రభువగు యెహోవా, తండ్రి అయిన దేవుడు అన్నమాట. ఆత్మ, పరిశుద్ధాత్ముడు. నా మీదికి అంటే మెస్సయ్య అంటే యేసుక్రీస్తు మీదికి. యేసుక్రీస్తు మీదకి. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయం
16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఇక్కడ దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు అని అక్కడ వరకే చదివి, యేసుక్రీస్తు వారు అక్కడ వరకే చదివి ఆ గ్రంథాన్ని పరిచారకునికి ఇచ్చి కూర్చున్నారు. 2వ వచనం సగం వరకే చదివి ఆపేసినందుకు సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయన వైపు తేరి చూశారు. ఏంటి, పూర్తిగా చదవలేదు? 2వ వచనం సగం వరకే చదివారు, పూర్తి చేయలేదు ఏంటని చెప్పి ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆయన వైపు తేరి చూచారు. అప్పుడు ఆయన ఏమన్నారు? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని ఆ వాక్యాన్ని తనకు అన్వయించుకుంటూ చెప్పారు. అప్పుడు అందరూ కూడా ఆయన గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా మొదటి వచనం పూర్తిగా, 2వ వచనం సగం చదవడం ద్వారా మొదటి రాకడలో, మెస్సయ్య మొదటి రాకడలో ఎంతవరకే నెరవేరుతుందని, మెస్సయ్య రాకడలోని ఇతర అంశాలు 2వ రాకడలో జరుగుతాయని ఆయన సూచించారు. మరి యెషయా భక్తుడు 2 రాకడలను కలిపి ఒకే చోట ఎందుకు రాశారు? ఆయన పాత నిబంధన ప్రవక్తలు తమ దర్శనాల్లో మెస్సయ్య 2 రాకడలు 2 శిఖరాగ్ర సన్నివేశాలుగా చూసినప్పటికీ ఆ 2 శిఖరాల మధ్యలో గ్యాప్, ఎడమను వారు చూడలేకపోయారు. ఎందుకని? వారు ఆ 2 పర్వతాల శిఖరాలకు ఆవల ఉన్నారు కాబట్టి వాటి మధ్య ఉన్న ఎడమ గ్యాప్ వారికి కనబడదు. మరి మనం ఈ 2 శిఖరాల్లో మధ్యలో ఉన్నాం, ఈ 2 శిఖరాలకు మధ్యలో ఉన్నాం కాబట్టి వెనక్కి తిరిగి చూసి మొదటి రాకడను, భవిష్యత్తులోకి తొంగి చూసి 2వ రాకడను మనం అర్థం చేసుకోగలం. మరి దీని ఛాయ నెరవేర్పు యెషయా కాలానికి వర్తిస్తుంది. యెషయా మెస్సియాకు సాదృశ్యంగా ఉన్నాడు. అప్పటి యూదులకు సువర్తమానము ప్రకటింపబడుటకు యెషయా అభిషేకించబడ్డాడు. వారు బబులోను చెరలో విరిగి నలిగిన హృదయముతో
దీనులుగా ఉన్నారు. వారికి విడుదల ప్రకటిస్తున్నాడు. దానిని హితవత్సరముగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. హితవత్సరం అంటే సునాద సంవత్సరం. 7 విశ్రాంతి సంవత్సరాల తర్వాత వస్తుంది. అంటే ప్రతి 50 సంవత్సరాలకు ఒక్కసారి ఇశ్రాయేలీలకు సునాద సంవత్సరం. అప్పుడు దేశవాసులందరికీ విడుదల కలుగుతుంది. ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుతాడు. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి వస్తాడు. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి వస్తాడు. లేవీకాండం 25వ అధ్యాయం 10వ వచనం. ఎనిమిది నుంచి చదువుతానండి. లేవీకాండం 25:8 నుంచి. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమందంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలం. అందులో మీరు విత్తకూడదు, కారు పంటలను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినేదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. కాబట్టి సునాద సంవత్సరం. మరి బబులోను యొక్క బానిసత్వం నుంచి వారు విడుదల పొందడం సునాద సంవత్సరం లాంటిదన్నమాట. ఇదంతా ఛాయ నెరవేర్పు. అయితే అది పరిపూర్ణంగా నెరవేరలేదని కోరెషు ద్వారా ఇశ్రాయేలులకు కలిగిన విడుదల తాత్కాలికమేనని ఇశ్రాయేలుకు అందరికీ తెలుసు. తర్వాత ఇశ్రాయేలీలు గ్రీకుల ఆధీనంలోకి రోమీల పరిపాలన క్రిందకి వచ్చారు. యెషయా గారు తన ప్రవచనాల్లో, తన సువార్తలో రాజకీయ బానిసత్వం కంటే, అంటే బబులోను చెర కంటే, ఐగుప్తు దాసత్వం కంటే, గ్రీకులకు రోమీలకు పరిపాలన క్రింద అణగార్చబడడం కంటే, పాపానికి సాతానుకు బానిసలుగా ఉండడం అనేది ఘోరమైన విషయం అని చెబుతూ వచ్చారు యెషయా భక్తుడు. అందుకే 1వ అధ్యాయం 18వ వచనం అంటాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. కాబట్టి రాజకీయ బానిసత్వం కంటే
సాతానుకి పాపానికి బానిసలుగా ఉండడం అనేది అది చాలా ఘోరమైన విషయం అని యెషయా గారు చెబుతూ వచ్చాడు. మరి 53వ అధ్యాయంలో పాపము నుంచి సాతాను నుంచి విడుదలను పరిపూర్ణ నెరవేర్పుగా చిత్రీకరిస్తూ వచ్చాడు యెషయా గారు. యేసుక్రీస్తు ప్రభువారు తన మొదటి రాకడలో ఆధ్యాత్మిక నెరవేర్పుకు అంకురార్పణ జరిగింది. ఆయన పొందిన శిలువ యాగంలో పాపపు క్రయధనం చెల్లించడం వల్ల మానవాళికి పాపము నుండి విడుదల అందుబాటులోకి వచ్చింది. అంతవరకు కూడా పాత నిబంధన భక్తులు మరణించి భూలోక పరదైసులో ఉంచబడ్డారు. దాన్ని షియోల్ అంటారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పరదైసుకు వెళ్ళి ఆయన పునరుత్థానము ద్వారా, ఆరోహణము ద్వారా వారున్నటువంటి ఆ హౌస్ అరెస్ట్ లాంటి చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. కాబట్టి మనమందరం కూడా విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వాన్ని పొంది సంపూర్ణుల మగు వరకు క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించెను అని చదువుతాం. ఎఫెసీ పత్రిక 4:7-10 వరకు. పాపం విషయమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారందరూ, అంటే మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వారు, అనగా యేసుక్రీస్తు నా కొరకే శరీరధారిగా వచ్చెను, నా కొరకే అన్యాయముగా ఆయన సిలువలో ఘోరమైన శ్రమలు పొందెను, నా కొరకే ఆయన మరణం, నా కొరకే ఆయన సమాధి, నా కొరకే ఆయన పునరుత్థానం అని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుని ఎదుట మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసము ద్వారా వారు రక్షణ పొందుతారు. వారు దేవుని పిల్లలవడానికి అధికారాన్ని పొందుతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం అందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కాబట్టి మారు మనసు పొంది క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములందు విశ్వాసం ఉంచి క్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణను వాళ్ళు పొందినప్పుడు వారు దేవుని పిల్లలవడానికి అధికారాన్ని పొందుతారు. ఈ విధంగా ఒక వ్యక్తి క్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళికలోకి ప్రవేశిస్తాడు. అయితే
ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందినటువంటి మనం కూడా దత్తపుత్రత్వం కొరకు, అంటే మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడతాం. రక్షణ పొంది అయిపోలేదు. అయితే ఏం జరగాలి? మన దేహం యొక్క విమోచన, అంటే రక్షణ అంటే క్రీస్తునందు విశ్వాసము ద్వారా నరక శిక్షను తప్పించుకోవడం. విడుదల ఉంటుంది. తర్వాత ఆ విడుదల ఏంటంటే ప్రతిదినం పాపపు భ్రమ నుంచి, పాపపు అదుపు నుండి ప్రభు నన్ను విడిపిస్తాడు. మూడవది, పాపము లేని పరలోకానికి మన దేహాన్ని విమోచిస్తారు. అందుకే ఆ దేహ విమోచన కొరకు మనం కనిపెడుతున్నాం. రోమపత్రిక 8:23 అంటాడు. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మరి ఈ దేహము యొక్క విమోచన ఎప్పుడు జరుగుద్ది? అది క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో జరుగుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుంచి, మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా వెత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైన మంటిలో నుండి పుట్టాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చాడు. మంటి నుండి పుట్టినవాడు ఇట్టివాడో, మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. కాబట్టి క్షయత అక్షయతను ధరించుకుంటుంది. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని నేరవు, కానీ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. ఒక మర్మం చెబుతున్నాడు పౌలు గారు. ఏంటంటే, ఒక్క రెప్పబాటున కడబోరం రోగగానే మృతులు ముందు లేస్తారు, సజీవులమై నిలిచి ఉండి మనము మార్పు పొందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యమును ధరించుకుంటుంది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరుతుంది. కాబట్టి క్రీస్తు రెండవ రాకడలో మన దేహము యొక్క విమోచన జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.